విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొడుమూరు రెవెన్యూ పరిధిలోని వైగొట్టూరు పంచాయతీ రాళ్లగట్టులోని కొంతమంది గిరిజనేతరులు 170 పేసా చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసీ భూములను ఆక్రమించుకొని గిరిజన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మి అప్పలరాజు దొర తెలిపారు. ఆదివాసీ గిరిజనులు పోడు వ్యవసాయ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న అమాయక ఆదివాసులను గిరిజనేతరులు ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న గిరిజనేతరులకు ఐటీడీఏ అధికారులు, రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించిన గిరిజనేతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆదివాసులకు మద్దతుగా పోరాటాలు చేస్తామని తెలిపారు. 800 ఎకరాల పైమాటే కొంచెం పెత్తందారులు వచ్చి భూమి అంతా మాది మీరు ఖాళీ చేయండి అని భయభాందన చేస్తున్నారు. తక్షణం ఐటీడీ పీఓ గారు స్పందించాలి, అలాగే రెవెన్యూ అధికారులు స్పందించాలి. ఎందుకంటే రెవెన్యూ అధికారులు ఈ రోజు కూడా గ్రామాల్లో సర్వే చేసి వాళ్ళందరూ పట్టాలు ఇవ్వడం చాలా దురదృష్టకరం. అలాగే ఎన్నో వందల సంవత్సరాల నుండి కూడా గిరిజనులు సాగు చేస్తున్న గిరిజనుల దగ్గర ఈ రోజు సాగు హక్కులో ఉంది కూడా ఈలేని నేటి వరకు కూడా సాగు హక్కులో కూడా గిరిజనులే ఉన్నారు. కానీ కొంచెం పెత్తనందారులు వచ్చి ఈ భూమి మాది అనడం వెనకాతల రెవెన్యూ వాళ్ళ వెనకాతల హస్తం ఉందని మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు తక్షణమే గిరిజనులు ఎవరైతే పోడు చేసుకుని జీవనాధారం సాగుతున్నారో, అలాగే ఎవరైతే ఏ భూమి మీద ఏ రైతు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పోడు పట్టాలు ఇస్తామని, అలాగే ప్రభుత్వం భూములకి ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరూ పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందో, ఎవరైతే సాగులో ఉన్నారో సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ గ్రామ పంచాయతీలు ఉన్న గిరిజనులకి పట్టాలు ఇవ్వాలని. మాది విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో గుట్టూరు పంచాయతీ కొడుమూరు రెవెన్యూ గ్రామంలో రాళ్లగుట్ట సర్వే నెంబర్ 48 782 ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ భూమిని కొంతమంది పెత్తందారులు మాకు చెలాయించి ఈ భూమిని లాక్కోవాలని అరకు నుండి పాచిపెంట మండలం వరకు రోడ్డు అవుతుందని తెలిసి ఏ ఆధారాలు కాగితాలు లేకుండాను మాకు భయక్రాంతుల్ని గురి చేస్తూ ఈ భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. అయితే మా తాత ముత్తాతల కాలం నుండి కూడా ఈ భూమిలో మేము జీవనం సాగిస్తూ మేము బ్రతుకుతున్నాము. అయితే ఈ పెత్తందారులు మాకు భయక్రాంతులుగా చేసి ఎన్నో ఏళ్లుగా మేము ఉన్న మాకు ఈ విధంగా చేయడం సరికాదు. దయచేసి అధికారులు మాకు స్పందించి అది రెవెన్యూ పరిధిలో ఉన్న భూములు వాటికి ఏ సంబంధమైన పట్టాలు మరి మాకైతే లేవు. మరి వాటికి ప్రభుత్వం వారు గుర్తించి ఆ పట్టాలు 60 ఎకరాల పట్టాలు అయితే నేమ్ తర్వాత ఈ బంజరు భూమి కింద ఉన్న ఈ భూమిని అయితే మాకు పట్టాలు ఇప్పించి మాకు ఆదుకుంటారని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.